గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 371 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో 55 చెల్లని ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ అనంతరం సాధారణ ఓట్లను లెక్కించడం ప్రారంభించినట్టు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ జరుగుతోంది. 371 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 55 చెల్లని ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ అనంతరం సాధారణ ఓట్లను లెక్కించడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ జరుగుతోంది. 371 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 55 చెల్లని ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ అనంతరం సాధారణ ఓట్లను లెక్కించడం ప్రారంభించినట్టుగా సమాచారం అందుతోంది. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 371 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 55 చెల్లని ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ అనంతరం సాధారణ ఓట్లను లెక్కించడం ప్రారంభించినట్టుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారా? అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతం గుంటూరులోనే ఏసీ కాలేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటూ కూడా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ నెల 27 జరిగాయి. ఈరోజు 3వ తేదీన కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని బ్యాలెట్ బాక్సులు కూడా ఏసీ కాలేజీకి తరలించడం జరిగింది. 2 జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇక్కడికి తరలించారు. ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమయ్యి ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమైనటువంటి కూడా ఏవైతే ఉందో ముందుగా దాదాపు 3,74,000 ఓట్లు ఉండగా 2,40,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ 2,40,000 కౌంటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది, ప్రారంభమైంది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ కృష్ణా గుంటూరు నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న కూడా ప్రధానమైనటువంటి ఆలపాటి రాజా కూటమి అభ్యర్థి కానీ పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇందులో భాగంగానే మనం చూస్తే కూడా ఈ 2,40,000 ఓట్లకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్కి 600 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా 1000 ఓట్లు ఒక కట్టగడుతున్నారు. అంతేకాకుండా ముందు అసలు అన్ని చోట్ల అన్నీ కూడా 2,40,000 ఓట్లు కూడా ఒక డ్రమ్ములో పోయటము, ఆ డ్రమ్ములో పోసిన తర్వాత 1000 కలిపి ఒక కట్టలు కట్టడము, ఆ తర్వాత 28 టేబుళ్ళు, ఒక్కో టేబుల్కి 1000 ఓట్లు కూడా వేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. 1000 ఓట్లు కట్టలు కట్టి అక్కడ పెడుతున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ప్రారంభమైంది. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారు. 371 పోస్టల్ బ్యాలెట్ ఉండడం కూడా అందులో 55 ఇన్వాలిడ్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పోస్టల్ బ్యాలెట్ అంటే ప్రధానంగా కూడా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వేసే ఓట్లని పోస్టల్ బ్యాలెట్ అంటారు. కానీ ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ వేయటం రాంగ్ వేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా దానిలో భాగంగానే 55 ఓట్లని ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఆఫీసర్లు తీసి పక్కన పెట్టడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయింది. ఇక మొదటి ప్రాధాన్యతలో భాగంగా మొదటి రౌండ్ స్టార్ట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 28 టేబుల్కి ఒక్కొక్క టేబుల్ మీద 1000 చొప్పున కూడా కట్టలు అక్కడ పెట్టడం జరిగింది. అంటే మొత్తం కూడా 7 రౌండ్లకి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రౌండ్కి 28,000 చొప్పున లెక్కింపు జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే మరొక గంటలో మొదటి రౌండ్ ముగియనుంది. ఈ మొదటి రౌండ్ తర్వాత ఇక కంటిన్యూ కూడా జరుగుతాయి. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓటింగ్ సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అంతేకాకుండా కూడా ఈ ప్రక్రియ తర్వాత మొదటి ప్రాధాన్యతకి ఎన్ని ఓట్లు వస్తాయో ఎంత వస్తుందో ఆ తర్వాత చూసి దాన్ని బట్టి మళ్ళీ కౌంటింగ్ వచ్చే దాన్ని బట్టి పరిగణలో తీసుకొని ఆ తర్వాత రెండో ప్రాధాన్యతకి ప్రియారిటీ ఇస్తారు. మళ్ళీ రెండో ప్రాధాన్యత కూడా లెక్కింపు జరగనుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే జరుగుతుంది ఏసీ కాలేజీలో. మొదటి రౌండ్ మరి కాసేపట్లో ముగియనుంది. అంతేకాకుండా కూడా ఇక ఇలా చూస్తే కూడా మొత్తం 7 రౌండ్లు దాదాపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 రౌండ్లకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కూడా ఇక ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ నైట్ మొత్తం కూడా జరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు కూడా కౌంటింగ్ సెంటర్లో ఉన్నారు, లోపల ఉండడం జరిగింది. 3 షిఫ్ట్లు ఉంటున్నాయి. 3 షిఫ్ట్లు కూడా కౌంటింగ్ ఏజెంట్లు హాజరవుతారు. దీంతోపాటు ఎవరైతే ఉన్నారో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రక్రియ అయితే జరుగుతుంది. వంశీ.